ఇవాళ అన్ని వార్డు నుంచి కూడా వైఎస్ఆర్ కొంతమంది అలాగే 13వ వార్డు కొంతమంది కూడా జాయిన్ అయ్యారు. ఈవినింగ్లో పుట్టిన రోజుల్లో భవిష్యత్తు మన ఉద్దేశం చాలామంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. ఎన్డీఏ నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే 250 అయ్యాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూగా అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో బ్లడ్ కొరతతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కేజీహెచ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా బ్లడ్ కొరత చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజులుగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం జరుగుతూ ఉన్నాయి. అన్ని వార్డుల్లో సేవా కార్యక్రమాలు, చీరల పంపిణీ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇంకా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు కూడా రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో అన్ని వార్డుల్లో విశాఖపట్నంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పార్టీ భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్లడ్ ఇవ్వడం అంటే ఇంకొకరికి జీవనం ఇవ్వడం అని అర్థం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో జనసేన పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.